ఎప్పటికప్పుడు ఎగ్జామ్ పెడుతున్నాడు, వాళ్ళని అప్రమత్తంగా ఉంచుతున్నాడు అనేటువంటి ఒక నరేటివ్ పంపడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ మంత్రుల పనితీరును అంచనా వేసేందుకు ఏ శాస్త్రీయమైన కొలబద్ద అనుసరించారు, ఆ శాస్త్రీయమైన కొలబద్దను ఎవరు స్టడీ చేశారు, దస్త్రాలను పరిష్కరించడంలో మంత్రి పాత్ర ఉంటుందా, అధికార పాత్ర ఉండదా? ఎందుకంటే దస్త్రం ఎప్పుడు మంత్రికి వస్తుంది, ఒక ఫైలు మొత్తం బ్యూరోక్రసీలో అయిపోయినాక ఫైల్ వస్తుంది కదా. సో అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10వ ర్యాంక్ అంటే అది పవన్ కళ్యాణ్ తప్ప, ఆయన దగ్గర ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ తప్ప, లోయర్ బ్యూరోక్రసీ తప్ప, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ తప్ప ఒక ఫైల్ రావాలి అంటే అక్కడి నుంచే రావాలి కదా. ఆయన పరిష్కరించాలంటే ఆయన దగ్గరకు వచ్చినాక ఆయన చూడడం లేదా? సో ఆయన దగ్గరకు వచ్చాక ఆయన చూడకపోతానికి ఆ ఫైల్కు ఉన్న క్యారెక్టర్ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు ఒక మేజర్ ఇంప్లికేషన్ ఫైల్ ఉంటుంది, ఒక రొటీన్ ఫైల్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ విషయం సార్, నేను కేబినెట్ భేటీ జరిగింది సార్. ఈ భేటీలో చంద్రబాబు నాయుడు గారే ఈ ర్యాంకుల్ని చదివి వినిపించారు. అది ఎవరిచ్చారన్నది పాయింట్ కదా. ఎవరిచ్చారు ప్రాతిపదిక ఏంటి అనేది, ఎవరిచ్చారు ప్రాతిపదిక ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు రొటీన్గా మంత్రి దగ్గరకు ఒక ట్రాన్స్ఫర్ ఫైల్ వస్తుంది, ట్రాన్స్ఫర్ ఫైల్ సంతకం చేసి పంపించేస్తాడు. లేదు ఒక సీరియస్గా ఫైల్ ఉంటుంది, అది టైం తీసుకుంటాడు. ఇప్పుడు మీరు ఫైళ్ళ క్లియరెన్స్ అంటే ఏదన్నట్లు, ఇప్పుడు నేను ఉదాహరణకు నాది సెకండ్ టైం ఎమ్మెల్సీ అయ్యాక 6 ఏళ్ళు లీవ్, మా యూనివర్సిటీ రూల్స్ ప్రకారం 5 years దాటితే అది సెక్రటరీకి వెళ్తుంది లీవ్ అప్లికేషన్. సో అందువల్ల నాది సెక్రటరీకి వెళ్ళింది, అది ముఖ్యమంత్రి దాకా కూడా వెళ్ళి ముఖ్యమంత్రి సంతకంతో బయటకు వస్తుంది లీవ్ రావాలంటే. ఇప్పుడు నా లీవ్ ఫైల్ వచ్చింది అనుకోండి, సీఎం ఏంటంటే సైన్ చేసి పంపిస్తాను. లీవ్ ఉన్నది లీగల్గా నాకు రైటు రావడం రూల్స్ ప్రకారం వచ్చేది, రొటీన్గా సైన్ చేసి పంపిస్తాడు. ఇంకో దగ్గర ఒక 10,000 కోట్ల విలువైన భూమిని ఒక కంపెనీకి ఇవ్వాలి. ఆ ఫైల్ ఈ ఫైల్ ఒకటేనా? ఫైళ్ళ పరిష్కారం అంటే ఏంటి? ఇప్పుడు నాగేశ్వర్ అనే యూనివర్సిటీ ప్రొఫెసరు 5 years కన్నా ఎక్కువ లీవ్ అడుగుతున్నాడు కనుక ఆటోమేటిక్గా అది అప్రూవల్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అవసరం కనుక ఫైల్ వచ్చింది. ఏదో టెక్నికల్, నిజంగా అయితే చీఫ్ మినిస్టర్ అవసరం ఉండకూడదు, కానీ ఇక మన రూల్స్ అట్లుంటాయి. ప్రధానికి సీఎంతో లింక్ చేస్తారు, ఎక్కడో ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం చేసి ఇచ్చేయచ్చు, ఎందుకంటే అఫీషియల్లీ ఎలో అది లీగల్లీ ఎంటైటిల్ లీవ్ వాళ్ళు ఏమున్నది. సో అందులో లెజిస్లేటర్గా ఉండే లీవ్, దానికి జడ్జిమెంట్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు, పార్లమెంటు, యూజీసీ సర్క్యులర్స్ ఉన్నాయి, లీవ్ ఇవ్వాల్సిందే ఎట్లా. సో దానికి సంతకం పెట్టడం వేరు, 10,000 కోట్ల భూమిని ఒక కంపెనీకి ఇవ్వడం వేరు, రెండు ఒకటే నా ఫైల్లే. అంటే ఫైళ్ళ పరిష్కారం అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ను, ఆ ఫైల్ చిన్న ఫైల్ ఉంటుంది, సీరియస్ ఫైల్ ఉంటుంది, నాన్ సీరియస్ ఫైల్ ఉంటుంది కదా. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఫైల్ ఉన్నది ఉంటుంది, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని ఫైల్ ఉంటుంది, ఇతర డిపార్ట్మెంట్లతో లింక్ అయి ఉన్న ఫైల్ ఉంటుంది, డిపార్ట్మెంట్తో సంబంధం లేని ఫైల్ ఉంటుంది. ఒక ఫైల్లో ఉండేటువంటి కాంప్లెక్సిటీస్ ఉంటాయి, ఫైల్లో ఒక ఆర్డినరీ రొటీన్ బ్యూరోక్రాటిక్ ఫైల్ ఉంటుంది, అన్నీ ఒకటేనా ఫైల్ అంటే? ఫైల్ అంటే ఏంటిది? ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో ఎంత వేగంగా తీసుకుంటున్నాడని నన్ను టెస్ట్ పెట్టాను మా ఫ్యామిలీలో. ఇలా ఏం టిఫిన్ చేయాలన్న నిర్ణయం ఉంటుంది, కూతుర్ను ఒక టాప్ యూనివర్సిటీలో చదివించడం అనే నిర్ణయం ఉంటుంది, ఏ యూనివర్సిటీ చదివించడం ఒకటేనా? నేను కూతురు ఏ యూనివర్సిటీలో చదివించాలి అనే దానికోమో నిర్ణయానికి సమయం పడుతుంది, ఎందుకంటే ఆ యూనివర్సిటీలో స్టడీ చేయాలి, ఏది మంచిది. ఇలా ఏం టిఫిన్ చేయాలంటే ఉప్మా చేయంట, పెసరట్టు చేయమంట, ఇడ్లీ చేయమంటే ఏమన్నది అలా. కానీ దాన్ని ఫాస్ట్గా తీసుకున్నాడు, దీన్ని స్లోగా తీసుకున్నాడు. ఉదాహరణకు ఏ టిఫిన్ చేయాలన్నది మా మేడం వెంటనే చెప్పింది అనుకోండి, ఇడ్లీ చేయండి అని. నేను ఏ యూనివర్సిటీలో చేయాలన్న దానికి ఒక 2 రోజులు టైం తీసుకున్నాను అనుకోండి. నాగేశ్వర్ చాలా స్లో ఫెలో, ఒక నిర్ణయం తీసుకున్నాను, 2 రోజులు తీసుకుంటాడు. చూడు సార్ వాళ్ళ మెసేజ్ చూడు, 2 నిమిషాలు అయిపోయింది డిసిషన్, ఫైల్ క్లియర్ చేసింది కదా ఆమె. కుక్ వచ్చి అడిగింది ఏం చేయాలి, చాలా ఇడ్లీ అని ఫైల్ మీద రాసింది, పంపించేసింది. నా దగ్గరికి కూడా వచ్చింది ఫైలు, నా కూతురు ఏ యూనివర్సిటీ చేయాలంటే లెట్ మీ స్టడీ అంట, ఆ యూనివర్సిటీ ఏది మంచిది అని. అంటే చూడు వేస్ట్, నాగేశ్వర్ 2 రోజులు కూడా ఫైల్ క్లియర్ చేస్తున్నాడు. కానీ ఆ చూడు మేడం చూడు వెంటనే ఇడ్లీ అన్నది, అంటే ఒకటే నా ఫైల్. మరి అందుకే ఈ ర్యాంకింగ్లల్లా అరే అది ఆ ఫైల్కున్న వాల్యూ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఆ ఫైల్కున్న ప్రాధాన్యత ఏంటి, ఫైల్కున్న లీగల్ కాంప్లికేషన్స్ ఏంటి, నేచర్ ఆఫ్ ద ఫైల్ మీద ఉంటుంది కదా ఫైల్ పరిష్కారం అనే సమయము. నేచర్ ఆఫ్ ద ఫైల్కి సంబంధం లేకుండా ఫైల్ పరిష్కారం ఉంటుందా? మరి ఇప్పుడు మీరు ఏ నరేటివ్ పంపుతున్నారు? అందులో ఒక పార్ట్నర్, మీరు తెలుగుదేశం మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం వేరు, కానీ మీరు జనసేన మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్కు తెలివిగా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు 6వ ప్లేసు, లోకేష్ 8వ ప్లేసు. కానీ లోకేష్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ 10వ ప్లేసు. అంటే పవన్ కళ్యాణ్గా మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోకేష్ చేయడం బెటర్ కదా, ఫార్ ఎఫిషియెంట్ కదా పవన్ కళ్యాణ్ కన్నా.
ఇది పవన్ కళ్యాణ్ అండర్మైన్ చేసినట్టు కాదా? ఈ వార్త చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? పవన్ కళ్యాణ్ సమర్థుడు కాదు, ఆయన మంత్రిగా ఫెయిల్ అవుతున్నాడు అనుకోవాలా? కోర్స్ చూడు చంద్రబాబు నాయుడు ఎంత గొప్పవాడు, తనకు కూడా 6వ ర్యాంక్ ఇచ్చుకున్నాడు, కానీ ఒక మంత్రికి ఇచ్చాడు ఫస్ట్ ర్యాంక్ అని చంద్రబాబు నాయుడు ఇమేజ్ పెరుగుతుంది. చూడు తన కొడుకు కూడా 8th ర్యాంక్ ఇచ్చాడు, తన కొడుకు కన్నా ఇంకో 6 మంత్రులకు ఎక్కువ ర్యాంక్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు చూడండి అలా ఉంటుంది ఆయన పాలన అని. ఆయనకు సర్టిఫికెట్. పవన్ కళ్యాణ్ వేస్ట్ 10వ ర్యాంకులో ఉన్నాడు, ఆయన ఫైల్లే క్లియర్ చేయడు అని. ఇది ఏ నరేటివ్ పంపుతున్నది? ఇది రైట్? మీరు నాకు ఆ వార్త మొత్తం చదవండి తెలుస్తుంది. 10వ ర్యాంక్ ఏంటి పవన్ కళ్యాణ్కు? దేంట్లో 10వ ర్యాంకు? అంటే మరి ఆ మినిస్ట్రీలో తన ఉప ముఖ్యమంత్రి 10వ ర్యాంకులో ఉండి తానే 6వ ర్యాంకులో ఉంటే అది చంద్రబాబు నాయుడు ఎఫిషియన్సీ మీద రిఫ్లెక్ట్ కాదా? నాకు చెప్పండి, అది ర్యాంకులు ఏంటి, గోల్ ఏంటి, ప్రజలకు డెలివరీ చేయడంలో ఈ ఫైళ్ళు వేగంగా పరిష్కరించడం ఏంటి, ఈ గోల్ ఏంటి? నాకు నిజంగా అర్థం కూడా అవుతలేదు. దేర్ షుడ్ బి సమ్ సైంటిఫిక్ బేసిస్ కదా. ఒక ఎఫిషియన్సీని మీరు మంత్రుల ఎఫిషియన్సీని మెజర్ చేయడానికి వాట్ ఈజ్ ద సైంటిఫిక్ బేసిస్ నాకు చెప్పండి. ఆ సైంటిఫిక్ బేసిస్ లేకుండా మంత్రుల ర్యాంకులు మోడీ ఇస్తున్నాడు ఎవరికన్నా ర్యాంకులు? సో కలెక్టివ్ మంత్రి ఇంకోటి పార్లమెంటరీ డెమోక్రసీ రూల్స్ ప్రకారం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమిష్టి బాధ్యత. పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంక్ వస్తే చంద్రబాబు నాయుడు కూడా 10వ ర్యాంక్ వచ్చినట్టు లెక్క. ఎందుకంటే ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. పార్లమెంటరీ డెమోక్రసీలో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇది సీఈఓ స్టైల్, ఇది పొలిటీషియన్ స్టైల్ కాదు. సీఈఓ స్టైల్లో సీఈఓ నెంబర్ 1, సీఈఓకి ఇక్కడ ఎవరు ఉండరు. ఇక మిగతా వాళ్ళంతా మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లు, రకరకాల ఉంటారు. వాళ్ళకి మీరు ర్యాంకింగ్లు ఇచ్చుకోవచ్చు. కానీ పార్లమెంటరీ డెమోక్రసీ ఈజ్ నాట్ బ్యూరోక్రసీ, ఆర్ నాట్ కార్పొరేట్ సెక్టర్. ప్రిన్సిపల్ సెక్రటరీ, హెడ్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, ఇది హైరార్కీ ఉంటుంది. పార్లమెంటరీ డెమోక్రసీలో హైరార్కీ ఉండదు. పార్లమెంటరీ డెమోక్రసీలో మంత్రులందరూ సమానమే. పేరుకు మనం ముఖ్యమంత్రి అంటాం, ముఖ్యమంత్రి కూడా ఎవరు ఫస్ట్ అమంగ్ ది ఈక్వల్స్. ఈ నాట్ ద ఇంకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ ఈవెన్ సెకండ్ అమంగ్ ది ఈక్వల్స్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూషన్ హోదా ఏమీ లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొలిటికల్ సింబల్. మీరు అంటూ మంత్రులందరూ సమానం. అంటే ఒక మంత్రి సరిగా పరిష్కరిస్తలేడు ఫైల్ అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద చీఫ్ మినిస్టర్ కదా. అందువల్ల ఒక నరేటివ్ పంపించాలని చూస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు మంత్రులందరినీ ఉరుకుల పరుగులు తీస్తాడు, చాలా ఎఫిషియెంట్గా గవర్నెన్స్ నడుపుతాడు. లీడర్షిప్ అంటే చూడు, అందరికీ మార్కులు వేస్తుంటాడు, టెస్టులు పెడుతుంటాడు, ఎగ్జామ్ పెడుతుంటాడు. ఆఖరికి తనకు తానైనా తక్కువ అంచనా వేసుకుంటాడు. తన కొడుకు కన్నా కూడా ఇతర మంత్రులకు ర్యాంకులు ఇచ్చాడు చూడు అనే నెరేటివ్ పోతుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తగ్గించడం కూడా అవుతుంది. పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంకు, లోకేష్కి 8వ ర్యాంకు. అంటే ఆల్రెడీ డిబేట్ నడుస్తున్నది లోకేష్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని. ఇప్పుడు దిస్ విల్ సెండ్ రాంగ్ సిగ్నల్ కదా. మరి జనసేన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. రైట్. జనసేన వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, కానీ అమ్మటి రాంబాబు మాత్రం రియాక్ట్ అయ్యారు సార్. ఒకసారి ట్వీట్ ప్లే చూపించండి. మంత్రివర్గపు ర్యాంకులలో 8, 9 స్థానాలను